ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 12 పోలింగ్ కేంద్రాల్లో మళ్లీ ఓట్ల లెక్కింపు జరగనుంది. జూన్ 4న జరిగిన ఎన్నికల కౌంటింగ్ పై తనకు అనుమానం ఉందని ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. 12 ఈవీఎంలలో పోలైన ఓట్లపై అనుమానంతో మళ్లీ లెక్కించేందుకు 5,44,000 రూపాయలు చెల్లించారు బాలినేని. దీంతో ఈ నెల 19 నుంచి 25 మధ్యలో ఈవీఎంల రీకౌంటింగ్ కు సిద్ధమవుతుంది జిల్లా అధికార యంత్రాంగం. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. ఇటు ప్రకాశం జిల్లా ఇటు ఒంగోలులో కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి కూడా చవిచూసింది. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా టీడీపీ అభ్యర్థిగా దామచల్ల జనార్దన్ ఇక్కడ కంటెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై 34,000 ఓట్లతో టీడీపీ అభ్యర్థి దామచల్ల జనార్దన్ ఘన విజయం సాధించారు. ఇప్పటి వరకు ఇటు ఒంగోలులో ఎవరికి రాని మెజార్టీ దామచల్ల జనార్దన్ టీడీపీ అభ్యర్థి అనే వ్యక్తి ఇక్కడ సాధించారు. అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిపోయినాక జూన్ 4న కౌంటింగ్ జరిగింది. అయితే ఈ కౌంటింగ్ జరిగిన తర్వాత ఇక్కడ ఒంగోలు వైసీపీ అభ్యర్థిని వంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ యొక్క ఫలితాలపై తనకు అనుమానాలు ఉన్నాయంటూ కోరుతూ ఇటు ఈసీకి లెటర్ రాసింది. మళ్ళీ కొన్ని ఈవీఎంస్ను ఇటు లెక్కించాలని కోరుతా ఇటు ఈసీకి 5 లక్షల డిపాజిట్ చేసింది మళ్ళా రీకౌంటింగ్కి సంబంధించి. అయితే ఇటు ఈసీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి అప్పీల్ని స్వీకరించి మళ్ళీ ఈ ఒంగోలు ఆగస్టు 25 లోపు మళ్ళా రీకౌంటింగ్ అయితే జరిపించాలనేది కూడా అయితే ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా రెడీ చేస్తుంది. ప్రస్తుతానికైతే ఒకసారి మనం చూసినట్లయితే పోలింగ్ బూత్ 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం ఓట్లు మళ్ళీ కూడా ఈ రీకౌంటింగ్ చేయనున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఇప్పటివరకు మనం చెప్పినటువంటి ఈ పోలింగ్ కేంద్రాలు మొత్తం కూడా అయితే వైసీపీకి వన్ సైడ్గా ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ అభ్యర్థికి ఇక్కడ చాలా వేరియేషన్ అయితే వచ్చింది. ఇక్కడ టీడీపీకి అత్యధికంగా మెజార్టీ వచ్చింది. కనీసం వైసీపీ అభ్యర్థి అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డికి కనీసం ఇక్కడ ఓట్లు 0%గా కొన్ని వార్డులలో నమోదయ్యి. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా ఒక గ్యాంబ్లింగ్ జరిగింది. ఈవీఎంస్లని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటు ఈసీకి ఇటు కంప్లీట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు ఈసీ స్పందిస్తూ కూడా బాలినేని అప్పీల్ని ఇటు స్వీకరించింది. ఈ నెల ఆగస్టు 25 లోపు కూడా మళ్ళీ రీకౌంటింగ్ అయితే ఇక్కడ జరిపించటకు కూడా అయితే ఒక రూట్ మ్యాప్ను కూడా రెడీ చేసింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ తమీం అన్సారీని కూడా ఇటు హైదరాబాద్కి పిలిపించి ఈసీ వీటిపై కూడా ఒక శిక్షణ కూడా ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. అంటే ఇప్పటికే వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంస్లో ఇటు గ్యాంబ్లింగ్ జరిగినాయి, ఇటు హ్యాక్ చేశారని కూడా అనేక ఇటు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఇటు ఒంగోలులో మళ్ళీ ఈ యొక్క వార్డులలో మళ్ళీ రీకౌంటింగ్ జరుపుటకు మళ్ళీ ఇప్పుడు చర్యలు ఈసీ తీసుకోవడంతో ఒకసారిగా రాజకీయ వేడి ఇటు ఒంగోలులో కూడా రాసుకుంది. ఈ నేపథ్యంలో ఇటు ఒంగోలులో కూడా అయితే ఒకసారిగా రాజకీయంగా అయితే ఒక వేడి పంచుకుంది. అయితే ఇటు మాజీ మంత్రి అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా మనం కూడా ఈ ఫోన్లో ఇటు సంప్రదించడానికి మనం ట్రై చేసాము. దీనిపై ఆయన స్పందిస్తూ ఒక క్లారిటీ కోసం, ఎందుకంటే 34,000 ఓట్లతో తను ఓడిపోవడం ఒంగోలు అనేది చాలా అవమానకరంగా ఉంది. అసలు ఏం జరుగుతుంది ఏంటో ఒకసారి తెలుసుకోవడానికి ఇదంతా ఇట్లా మళ్ళా రీకౌంటింగ్ ఇటు చేపిస్తున్నట్లు కూడా అయితే ఒకసారి మనతో ఇటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అయితే ఒక దీనిపై అయితే ఒక వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మొత్తానికైతే ఒకసారిగా అయితే ఒంగోలులో రాజకీయ వేడి అయితే రాజుకుంది. చూడాలి మొత్తానికి ఆగస్టు 25 లోపు అయితే మళ్ళీ కూడా ఈ యొక్క 12 ఈవీఎంస్లలో అయితే మళ్ళీ రీకౌంటింగ్ అయితే జరుపుటకు ఈసీ అయితే ఇప్పటికైతే చర్యలు తీసుకుంది. ఇది మొత్తానికైతే ఈ ఈవీఎంస్ రీకౌంటింగ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ఇది మొత్తానికి ఇక్కడ ఉంటే తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు చంటితో జయరాం, బిగ్ టీవీ, ఒంగోలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.